ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో లైవ్లోకి ఆహ్వానిస్తున్నాము. దయతో రండి. మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా, ప్రార్థనా ఆత్మతో, ప్రార్థనా శక్తితో నింపబడి ప్రార్థనాపరులమై ప్రతి కార్యాన్ని ఛేదించాలని, వీరులమై యుద్ధశూరిలో బలాఢ్యులమై ప్రతి కార్యాన్ని ఛేదించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. క్రీస్తు యేసునందు ఎవరైతే బలవంతులుగా ఉంటారో వారు ప్రతి సమస్యను, వారు ప్రతి కార్యాన్ని, వారు ప్రతి అపవాది యొక్క అగ్ని బాణములను ఎదిరించగలుగుతారు. అందుకే ఆనాడు తిమోతిని పౌలు అంటాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడివి కమ్ము. మనం బలవంతులం కావాలి. బలవంతులం కావాలంటే బయట ఉంటే బలవంతులం కాలేం. దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుని సన్నిధిలో ఉంటేనే మనం బలవంతులం అవుతాం. అలాంటి బలవంతులమయ్యి గొల్యాతు వంటి సమస్యలను పరిష్కరిస్తూ రావాలి. కనుక ప్రభువు మనకు ఒక మాట సెలవిచ్చారు. ఏంటంటే, మీరు భూమి మీద ఏకీభవించి వేటిని బంధిస్తారో అవి పరలోకమందును బంధింపబడతాయి. మీరు భూమి మీద ఏకీభవించి వేటిని ఇప్పుతారో అవి పరలోకమందును విప్పబడతాయి. అంటే దేవుడు మనకు ఒక చక్కని అధికారాన్ని ఇచ్చాడు. బంధించే అధికారం ఇచ్చాడు. విడిపించే అధికారము క్రైస్తవునికి దేవుడు అనుగ్రహించాడు. దేవుడు క్రైస్తవునికి అనుగ్రహించాడు. కనుక ఈ ప్రత్యేకమైన దేవుడిచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలి. దేవుడిచ్చిన యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని ఆ పిలిచిన వానికి తగినట్లుగా మనం జీవించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. దైవ సేవకులు మన హెచ్చరించారు కదా, వారి ద్వారా థర్డ్ వేవ్ వస్తుందని, ఆ పరిస్థితి భయంకరంగా ఉంటుందని ఆయా ఛానల్స్ ద్వారా, ఆయా వార్త వాహినీల ద్వారా మనం వింటూ ఉన్నాము. అవన్నీ కూడా నిర్మూలం కావాలంటే క్రైస్తవుడు సన్నద్ధుడు కావాలి. క్రైస్తవులు ప్రార్థనాపరులు కావాలి. కనుక మంచి ప్రార్థనాపరులుగా మనం మారదాం. మంచి ప్రార్థనాపరులుగా సిద్ధపడదాం. థర్డ్ వేవ్ వస్తే ఎంతో నష్టం. అసలు రాకుండగానే దేవుడు దాన్ని సమూలంగా నిర్మూలన చేయనట్లుగా మనం ప్రార్థనలో వేడుకుందాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. దయతో మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ కొందనాలు. ఈ సాయంత్రకాల సమయములో ప్రత్యేకించి మీ కృపాసనాన్ని సమీపిస్తూ మీ దయగలిగిన పాదాలను అర్థిస్తూ మేము ముందుకు వస్తున్నాము తండ్రి. మాకు మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ 7 గంటల ఈ ప్రాంతంలో, ఈ లైవ్లో ఉంటూ చక్కగా నీ సన్నిధిని ఏర్పాటు చేసుకుని, నీ సన్నిధిని కుటుంబాలతో కలిసి, నీ సన్నిధిని మా యొక్క కుటుంబాలు నీ యందు ఆనందించడానికి, మీ యందు సంతోషించడానికి, మా జీవితాల్లో మాకు మీరు అనుగ్రహిస్తున్న అత్యున్నతమైన కృపను బట్టి వందనాలు. భూమి మీద ఉన్న మనుషులతో కాదు కానీ ఈ సహవాసము, ఆకాశమందున్న దేవుని సన్నిధిని మేము అనుభవిస్తున్నాం. ఆ పరమదేవుని యొక్క సన్నిధి, పరమదేవుని యొక్క కృపను పొందుకోవడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్న నీ కృపను బట్టి మీకు వందనాలు. మమ్మల్ని ఈ విధంగా సిద్ధపరిచి, ఈ విధంగా ఈ తరములో మేము చేయవలసిన పనేంటో మాకు చూపించి, దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడినన్నట్లుగా ఈనాడు మా తరములో కూడా మేము చేయవలసిన పనులు మా యొక్క భుజాల మీద ఉన్నాయి. క్రైస్తవులుగా మేము అది గ్రహించడానికి,
మా తరములో మేమేమి చేయాలో అవి చేయడానికి సహాయం చేయండి నాయనా. అందుకే యాకోబు పత్రికలో నువ్వు తెలియచేస్తున్నావు, చేయగలిగిన మేలు చేయకపోవటమే పాపము అని సెలవిచ్చారు. గనుక ప్రార్థన చేయగలిగుండి ఈ గొప్ప కార్యం చేయగలిగుండి చేయకపోవటమే పాపము కలుగుతోంది. కనుక మంచి ప్రార్థనా పరులుగా మమ్మల్ని సిద్ధపరిచి ఈనాడు నీ యొక్క సన్నిధిలో మేము బలాన్ని పొందుకొని శక్తిని పొందుకొని క్రీస్తు యేసునందున్న బలవంతులుగా మేము సిద్ధపడి మా ముందున్న ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఇంతవరకు మా జీవితాల్లో మాకు మీరు కలిగించిన క్షేమాన్ని బట్టి ఇచ్చిన నాయనా ధన్యతను బట్టి వందనాలు. నీ దాసుని విషయంలో మీరు చూపిన కృపను బట్టి, నీ దాసుని కుటుంబ విషయంలో మీరు చూపించిన గొప్ప కృపను బట్టి వందనాలు. అలాగునని ఈ రాత్రి నీ దాసునికి మీరు అనుగ్రహించిన ఈ యొక్క పరిచర్య అంతటిని యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘము ఈ యొక్క మినిస్ట్రీని బట్టి, జీసస్ క్రైస్ట్ ఫుల్ గాస్పల్ మినిస్ట్రీస్ ఈ యొక్క మినిస్ట్రీని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దాసుని ఒక్కనిగా పిలిచి ఇంత గొప్ప పరిచర్య అప్పగించి దీన్ని గ్లోబల్ మినిస్ట్రీగా చేస్తూ ఎక్కడో కుగ్రామములో వేంపాడు లేక చినమీరం ఈ ప్రాంతాల్లో ఉన్న మమ్మల్ని నేను గ్లోబల్ మినిస్ట్రీగా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఆయా దేశాలు ఆయా ప్రాంతాల్లోకి పరిచర్య నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఆయా రాష్ట్రాలకు ఆయా దేశాలకు ఈ పరిచర్య వ్యాప్తి చెందినట్లు నువ్వు చేస్తున్నందుకు వందనాలు. గనుక నీ దాసుని యొక్క సంఘ పరిశుద్ధులు మరి విస్తరించి ఆయా రాష్ట్రాలలో ఆయా దేశాలలో విస్తరించి ఉన్నారు కనుక వారిని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాల్లో స్థానికంగా ఉన్న మా జీవితాల్లో నీవు చూపుతున్న కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఈ యొక్క సాయంత్రకాల సమయంలో కోవిడ్తో బాధపడుతున్న వారందరి కొరకు మేము ప్రత్యేకించి ప్రార్థనలు చేస్తున్నాము. మా సంఘ ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. అలాగే సంఘ ప్రియులు కాని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఎవరైతే కోవిడ్తో బాధపడుతూ ఎవరైతే కోవిడ్ యొక్క వైరస్తో పోరాడుతున్నారో అట్టి వారందరికీ రోగ నిరోధక శక్తిని అనుగ్రహించి వారి శరీరములో ఆయన జీవాన్ని అనుగ్రహించి తిరిగి ఆయన కృపను పొందుకోవడానికి సహాయం చేయండి. అందరికీ కృపను క్షేమాన్ని దయచేయండి. నీ దాసునికి ఇచ్చిన సంఘాలలో యవ్వన బిడ్డలు వివాహాలు చేసుకుని మరి గర్భవతులుగా ఉంటుండగా వారికి ఆరోగ్యాలు ఇవ్వండి. ప్రసూతులు ఇచ్చిన బిడ్డల కొరకు బాలింతల కొరకు వందనాలు. అలాగే అన్ని రీతులుగా నీ కృప అనుగ్రహించమని, అలాగే సంఘాలలో పెద్దలు చిన్నలు వృద్ధులు ఉన్నారు కనుక ఆ అనారోగ్యాలతో ఉన్నవారు కూడా ఉన్నారు కనుక, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఆ అనారోగ్యాలతో ఉన్నారు కనుక అందరినీ ఈ రాత్రి ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్య క్షేమములిచ్చి సంపూర్ణ కృపలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇక మా ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేసి పాడుటయందు అలాగే కొన్ని వాక్కులు వినుటయందు తిరిగి తక్కిన సమయం భారంతో ప్రార్థన చేయుటయందు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ నీ దాసుని యొక్క మరి ఆలోచన మేరకు మేము ఈ విధంగా సాగుతున్న ఈ పరిచర్యను మీరు కూడా ఆమోదించి దీవించి ఆశీర్వదించి నిలబడుతున్న నా జీవితంలో నీ గొప్ప కృప అనుగ్రహించి నీ పాదాలు దగ్గర గడిపే కృప నాకు నా కుటుంబానికి అలాగే మీరు సంఘానికి అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ దాసునికి ఇచ్చిన సంఘాలు అనగా వేంపాడు చినమీరము అలాగే మెంటవారి తోట పాలకొడేరు అలాగే గౌరపేట వేమవరం ఆచంట గొల్లపాలెం అలాగే నీ దాసునికి పరిచయమైన ప్రతి ఒక్కరిని బట్టి కూడా సంఘాలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి అన్ని విషయాల్లో సహాయం చేసి మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోగలరని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ చెల్లించుకుంటూ యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
ప్రియులారా, అందరికి వందనాలండి. పాటలు పాడుకుందాం. మన పాటల ప్రతుల్లో నుంచి పాటలు పాడుకుందాం. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే అనే పాట కొత్త ప్రతుల్లో 627, పాత ప్రతుల్లో నుంచి 529. కొత్త ప్రతులేమో 627, పాత ప్రతుల్లో 529. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే, పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే. ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే. సజీవ బలిగా నర్పించు నీ జీవితమాయనకే. సజీవ బలిగా నర్పించు నీ జీవితమాయనకే. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే, పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. తప్పిపోతిమి గతమందు, తప్పుదారిని నడచితివి. తప్పిపోతివి గతమందు, తప్పుదారిని నడచితివి. తన ప్రేమ హస్తమే నిన్ను కాపాడి తెచ్చెను. తన ప్రేమ హస్తమే నిన్ను కాపాడి తెచ్చెను. ఎంతైనా స్మరించు నీవు వింతైన తన ప్రేమన్. ఎంతైనా స్మరించు నీవు వింతైన తన ప్రేమన్. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే, పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. ఓ ప్రియుడా తలచితివా నీ జన్మమే పాపమని.
మరచితివా నీ జన్మమే పాపమని ప్రభువే తన రక్తముతో నీ పాపము క్షమించే ప్రభువే తన రక్తముతో నీ పాపము క్షమించే నీయుల్లమాయన కాలయమే జ్ఞాపకముంచుకొనుము నీయుల్లమాయన కాలయమే జ్ఞాపకముంచుకొనుము నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. మంచిదండి, మరొక పాట పాడుకుందాం. మన పాటల ప్రతుల్లో నుంచి 277 కొత్తది, 277 కొత్తది, పాతది 237. దైవతనయ క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా అనే పాట. క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా దైవతనయ క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా ప్రాణదానము చేసినావా దేవా పరలోకము తెరచినావా ప్రాణదానము చేసినావా దేవా పరలోకము తెరచినావా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేమమ్ము కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేమమ్ము కడిగి పావన పరచినావా దేవా కడకు బూరతురానయున్నావా కడిగి పావన పరచినావా దేవా కడకు బూరతురానయున్నావా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా మరణము జయించినావా
మరణముల్లో విరచినావా, మరణము జయించినావా, మరణములు విరచినావా, మహిమతోడా లేచినావా. దేవా మాదు చింతలు తీర్చినావా, మహిమతోడా లేచినావా. దేవా మాదు చింతలు తీర్చినావా. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యా పాపులాకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా, దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యా పాపులాకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. మంచిదండి. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము రాత్రికాల సమయములో దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను. చాలు. అక్కడ 5:12లో ప్రారంభం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై. అది ఈ రాత్రి భక్తుడైన దానియేలు భక్తుని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై. అది అసలు భక్తుడైన దానియేలు భక్తుని జీవితంలో మనం చూస్తుంటుంటే అంచెలంచెలుగా ఎదుగుతున్న స్థితి మనకు కనబడుతుంది. ఇక్కడేమో 5:12లో ఏం చూడగలిగాం? ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై. ఏవండి, ఇక్కడ ఈ మాట చూసామా? దయచేసి చూడండి. అదే దానియేలు 6వ అధ్యాయము 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. చాలు. ముందు దానియేలు కదా, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై. 6వ అధ్యాయం కాడికి వచ్చేసరికి అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. అంటే అంచెలంచెలుగా ఏమవుతున్నాడు? దానియేలు అతి శ్రేష్టతలోకి వస్తున్నాడు. అది ఆత్మీయ జీవితములో దినము వెంబడి దినము దేవుడు మనకిస్తున్న ఆయుష్కాలములో దినము వెంబడి దినము మన జీవితంలో మనం మార్పును తెచ్చుకోవాలి. అవును, 5వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి ఎంత మార్పు? ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి. 6వ అధ్యాయం కాడికి వచ్చేసరికి ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. గమనిస్తున్నారా? అంటే అతని జీవితంలో అంచెలంచెలుగా ఏం చూడగలుగుతున్నాము? ఒక శ్రేష్టతను చూడగలుగుతున్నాము. అది దేవుడిచ్చిన ఆయుష్
దేవుడిస్తున్న ఆయుష్కాలాన్ని అతడు ఏం చేస్తున్నాడంటే సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఎప్పుడు దైవజనుల నోట గత దినాలలో చాలా సంవత్సరాలైంది వారు ఒక మాట తెలియజేస్తూ వచ్చారు. ఏంటంటే ఒక మానవుని యొక్క ఎత్తు, రంగు, అలాగునే అవన్నీ దేవుడు నియమించి పుట్టిస్తాడు భూమి మీద. ఒక వ్యక్తి ఏ రంగు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి అనే ఈ భౌతికమైన డిజైనింగ్ అంతా దేవుడు చేసి పంపుతాడు. అది దేవుడు నియమించినట్లుగానే ఆ వ్యక్తి ఎదిగి తన జీవితాన్ని కొనసాగిస్తాడు. అది దేవుని ఏర్పాటు. అయితే ఆధ్యాత్మిక జీవితములో అది దేవుని చేతిలో కాదు, అది ఎవరి చేతిలో ఉందంటే అది మన చేతిలోనే ఉందట. అవును కదా? మరి నీవు దేవునిలో ఎంత ఎత్తు ఎదగాలనుకుంటున్నావు, నీవు దేవునిలో ఎంత ఫలించాలనుకుంటున్నావు అంటే అనుకున్నంతగా నీవు సాధన చేస్తే అది బాహ్యమైన జీవితము దేవుని చేతిలో ఉంది, ఆధ్యాత్మిక జీవితము అది మన చేతిలోనే ఉందట. సేవకులు చాలా సంవత్సరాల క్రితము వేంపాళ్ళలో బోధించినప్పుడు అది గుర్తున్న మాట. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి దానియేలు భక్తునిలో మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. అది కనుక ఇలాంటి అభివృద్ధిని మనం కూడా కలిగి ఉండాలి. ఒక దానియేలు వంటి మనసు, ఒక దానియేలు భక్తుని యొక్క హృదయము మనం కూడా కలిగి ఉండాలి. కనుక మనము కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఏవండి చూడండి, దేవునికి ఎంత దగ్గర కావాలంటే మనం దేవుని వాక్యం చెప్తోంది. అదే దానియేలు గ్రంథము. దయచేసి చూడండి ఎంత దగ్గర అయిపోయాడో. 10వ అధ్యాయము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి అమ్మ దానియేలు 10:11. దానియేలు నీవు బహుప్రియుడవు గనుక, నీవు బహుప్రియుడవు గనుక. చాలు, దానియేలు ఏమైపోయాడు? బహుప్రియుడు. ఎన్ని మంచి వ్యక్తిత్వాలు దానియేలులో చూడగలుగుతున్నామండి. దానియేలు ఎవరట? బహుప్రియుడు. ఏమండి, ఈ దానియేలు అతి శ్రేష్టమైన వాడు. దానియేలు గురించి ఎలాంటి సాక్ష్యం మనం దానియేలు గ్రంథంలో చూడగలుగుతున్నాము. చూడండి 18వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి బలపరిచి నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు. చూసారా, పరలోకము నుండి దూత దిగివచ్చి మాట్లాడుతుంది, నీవు బహుప్రియుడవు. చూసారా, దానియేలు గురించి ఎంత మంచి సాక్ష్యాన్ని దూత సాక్ష్యం ఇస్తోందో. ఎందుకు ఎంత బహుప్రియుడైపోయాడు, ఎంత శ్రేష్టమైన బుద్ధి కలిగి దానియేలు ఎంత గొప్ప సాక్ష్యాన్ని తన జీవితంలో ఎందుకు సంపాదించుకోగలిగాడు? దేవుని పట్ల తనకున్న నమ్మకత్వాన్ని, దేవుని పట్ల తనకున్న విశ్వసనీయతను ఎలా చాటుకున్నాడో చూడండి. దయచేసి రండి అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయములోకి. దానియేలు గ్రంథములో 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా
అనుదినము ముమ్మారు మోకాళ్ళుని మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. అది ఏమండి. తర్వాత వచనం కూడా చదవండి. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి. బా, ఎలాంటి క్యారెక్టర్ అండి. అంటే ప్రార్థన చేయటం ఒక ఎత్తు, తిరిగి మరలా ఆయన బతిమాలుకోవటం ఒక ఎత్తు. చూసారా, మనం ప్రార్థన మెట్టుగడ ఆగిపోయాం. అది దానియేలు భక్తుడైతే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయటం ఒక ఎత్తు, తిరిగి మరల ఆయనను బ్రతిమలాడుకొనుట. ఎలాంటి పరిస్థితులలో? ఈ దానియేలు గురించి మనం చాలాసార్లు విన్నాం, సేవకులు చాలాసార్లు మనకు బోధించారు. సమయం లేదు కనుక మనం ఎదరికి వెళ్ళిపోతున్నాం. ఈ దానియేలుని రాజు దగ్గర ఒక నిర్ణయం తీసుకొచ్చి, అయ్యా రాజా, ఈ దానియేలు విషయమే కుట్ర చేసి దానియేలుని ఎలాగైనా ఈ రాజ సంస్థానము నుంచి, రాజు దగ్గర నుంచి దూరం చెయ్యాలి, మనకంటే మంచోడైపోతున్నాడు అని దానియేలు మీద కుట్ర చేసి రాజు దగ్గరకు ఒక నెల, ఒక 30 రోజుల పాటు రాజుని దేవునిగా చెయ్యాలని ఒక రకమైన అత్యాశను తీసుకొచ్చారు. అలా తీసుకొస్తే ఎవరు కాదంటారు? అయా 30 దినాలు ఎవ్వరు కూడా దేవుడి దగ్గర మోకరించకూడదు, నీ దగ్గరే మోకరించాలి, నీతోనే చెప్పుకోవాలి వారి సాధక బాధకాలన్నీ అని, నువ్వే దేవుడు లెక్క, నువ్వే దేవుడవు అని రాజుకి గాలి కొట్టారు. ఓ అలాగైతే సరే, అయితే మీ నిర్ణయమే నా నిర్ణయం అని సంతకం చేశాడు. అది సంతకం చేసి ఏం చేశాడంటే, ఎందుకంటే దానియేలు రాజీ పడని వ్యక్తి. దానియేలు ఒక్క సృష్టికర్తకు తప్ప ఎవ్వరికి కూడా సాగిలపడే వ్యక్తి కాదు, ఎవ్వరికి మోకరించే వ్యక్తి కాదు, ఎవ్వరికి తలదించే వ్యక్తి కాదు. ఏమైనా దానియేలు విషయంలో మనం ఇలాంటి నిర్ణయం ఒకటి తీసుకురావాలి అని తీసుకొచ్చారు. అందుకే చదువుకున్నాం, ఎట్టి శాసనము సంతకము చేయబడినని ఎరిగి. ఏమిటా శాసనం అంటే, ఎవరైనా నిన్ను కాదని ఎక్కడైనా ప్రార్థన చేసినా మోకరించినా ఆ వ్యక్తికి ఏమిటంటే శిక్ష, సింహముల బోనులో పడవేయవలెను. ఇది సింహాల బోన్లో పడేస్తే ఎలా ఉంటుంది? పైగా దానియేలును పాడవేసిన సింహముల బోను ఎలాంటిది? కుంటి సింహాలు, గుడ్డి సింహాలు, ముసలి సింహాలను పెడతారా? అది రాజాజ్ఞ. దరిదాపుగా ఆ దినాన్న దానియేలు భక్తుడు ఎన్ని సింహముల మధ్యన గడిపాడో తెలుసా? ఒక రాత్రెల్లా 64 సింహముల మధ్యన ఆనాడు గడిపాడు. 64 సింహములు. ఎలా ఉంటుంది పరిస్థితి? దానియేలు ఒక్కడు. క్రూరమైన సింహాలు, చీల్చి చెండాడే సింహాలు, 64 సింహాలు. ఒక్క సింహానికి దొరికితేనే చూస్తున్నాం, డిస్కవరీలో ఆయా యూట్యూబ్లో చూస్తున్నాం, ఒక్క సింహానికే గజరాజు అయినా ఏదైనా ఇదైపోతుంది. అలాంటిది ఎట్ ఏ టైము బోనులో 64 సింహాలను చూసేసరికి ఏమైపోతుంది జీవితం? గుండె ఏమైపోతుంది? ఆలోచించాలి. అలాంటి సమయంలో కూడా ఎంత నిబ్బరము కలిగి ఉన్నాడో, అలాంటి సమయంలో కూడా దానియేలు దేవుని మీద ఎంత ఆధారపడ్డాడో. అతడు సింహాలను ఎదిరించలేదు కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ మరణకరమైన పరిస్థితులలో
ఆ యొక్క దైవ దృష్టి, ఆ హృదయ నిబ్బరము తన భక్తునికి దేవుడు ఎలా అనుగ్రహించాడో ఒకసారి ఆలోచించాలి. పులి కానీ సింహం కానీ బోన్లో ఉంటేనే మనం చాలా జాగ్రత్త పడతాం, దూరంగా ఉండి చూస్తాం. అలాంటిది 64 సింహముల మధ్య దానియేలు ఒక రాత్రెల్లా ఒక దినమెల్లా గడిపాడంటే అది అసలు ఆ పరిస్థితిని ఒక్కసారి మీరు ఆలోచించాలి. నిజంగా దేవుని మీద ఎన్ని సనుగుళ్ళు వచ్చేస్తాయి. కానీ దానియేలు ఎవరో తెలుసా? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడ. దానియేలు ఎవరో తెలుసా? దేవునికి బహుప్రియుడైపోయాడు. అందుకే దేవుడు తన దూతను పంపి అతనికి ఎలాంటి సహాయం చేశాడో ఎందుకో తెలుసా? ఎందుకు దేవుడు ఇంతగా దానియేలును కాపాడాడు? దానియేలు భక్తుడు గనుకనా? దానియేలు ప్రార్థనాపరుడు గనుకనా? అవును, మనము ప్రార్థనలు చేస్తున్నాం. దానియేలు భక్తుడు గనుకనా? అవును, దానియేలు భక్తుడే, మనం కూడా భక్తి చేస్తున్నాం. అవునా కాదా? మరి మనం చేసేదేమిటి? భక్తి కాదా? ప్రార్థన కాదా? అది ఈ రాత్రి గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, 6వ అధ్యాయము. ఆ రాత్రి అంతా రాజుకు నిద్ర పట్టలేదు. తెల్లారుగానే దానియేలు దగ్గరకు వచ్చాడు. దానియేలు దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ 19వ వచనం లేదా 18. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను. రాజు ఏమడుగుతున్నాడు? నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? నిత్యము. నిజంగా మనం ఎవరిని సేవిస్తున్నాం? ఆనాడు దానియేలు ఎవరిని సేవించాడు? నిత్యము నీవు సేవించుచున్న. దానియేలు దేవునిని సేవించుట అసలు ఎలాంటి దైవకార్యం అండది, ఎలాంటి దైవకార్యం అండది. దేవునిని సేవించే ఒక అద్భుతమైన కార్యం. అంటే రోజు రోజుకి మార్పు కనబడుతుంది దానియేలులో. అది అందుకే రాజు అడిగాడు, నీవు సేవించుచున్న నీ దేవుడిని రక్షింపగలిగేనా? తర్వాత వెంటనే టకటక చదివేయండి. అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించునుగాక. మనమైతే ఏమంటాం? ఏమయ్యా రాజా, నేను నీకేం అన్యాయం చేశానయ్యా? చాలా దీవెనలు వచ్చేస్తాయిగా మన నోట నుండి. కానీ రాజుని అంటున్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను గదా. 2 విషయాలు గమనించాలి ఇక్కడ.
అందరూ భక్తులే, కానీ భక్తునిలో ఏముందో తెలుసా? దోషముందది. అందరము భక్తులమే, అందరము ప్రార్థనాపరులమే, కానీ దానియేలులో ఒక ప్రత్యేకత ఏమిటంటే దేవుని దృష్టికి ఎవరంటే నిర్దోషి. రాజు దృష్టికి ఎవరంటే నేరము చేసిన వాడు కాదు. వా, ఎంత కీప్ చేసుకున్నాడండి తన స్పిరిచువల్ లైఫ్ని, తన ఆధ్యాత్మిక జీవితాన్ని. అందుకే అన్నాను, అతడు భక్తుడైనందుకు విడిపించాడా, ప్రార్థనాపరుడైనందుకు విడిపించాడా అంటే కాదు. భక్తుడు, ప్రార్థనాపరుడు, ద సేమ్ టైం అతడు దేవుని దృష్టికి ఎవరంటే నిర్దోషి. అదే మన అనుదిన జీవితంలో మనం సేవిస్తున్న మన దేవుని ఎదుట మన జీవితంలో ప్రార్థన ఉంది, దేవుని సేవించటము ఉంది, దానికి తగినంత దోషములు కూడా మన జీవితంలో ఉన్నాయి. అవునా? ఒప్పుకుంటామా? కానీ దానియేలు అంటున్న మాట, నేను నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితేనే కనుక. దానియేలు ఎలా కనిపించాడు? నిర్దోషిగా, అంటే దోషము లేనివాడిగా. నిజంగా దైవ దృష్టికి ఈ రాత్రి మనం ఎలా కనిపిస్తున్నాము? చూపుల్లో దోషం, మాటల్లో దోషం, వినికిడిలో దోషం, హృదయాలోచనలో దోషం. భక్తులం కాదని కాదే, ప్రార్థనాపరులం కాదని కాదే. ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికే వెళ్ళాలి, మోకరించాలి. కానీ దానియేలు ఎందుకు అతి శ్రేష్టమైన వాడయ్యాడు, దానియేలు ఎందుకు దేవునికి బహుప్రియుడైపోయాడు అంటే దానియేలు జీవితంలో మనం చూస్తున్న గొప్ప సంగతులు ఇవే. దానియేలు ఎవరంటే మొట్టమొదట తన్ను పిలిచిన దేవుని దృష్టికి ఎవరంటే నిర్దోషి. అందుకే సింహములు ఏ హాని చేయలా, నిర్దోషిని దూరం చేయడు, దూతనంపించాడు. అది దానియేలులో ఈ రాత్రి ప్రత్యేకతను మనం గమనిస్తున్నాం. అది నిజంగా మనం ఎన్ని కన్నీళ్లు కాచినా, మనం ఎంత ప్రార్థన చేసినా, ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండుట నేర్చుకోవాలి. అలాగే రాజు దృష్టికి కూడా ఏ నేరము ఉండకూడదు. అది ఇటు మనుషులలో కానీ అటు దేవునికి కానీ ఎలాంటి నేరము. అవును, దానియేలుని చుట్టూ ఉన్నవారు అనేకమైన పన్నాగాలు పన్ని, అనేకమైన రకరకాల ప్రయత్నాలు చేసి రాజు ఎదుట చెడ్డ చేయాలనుకున్నారు. కానీ దేవుడు విడిచిపెట్టల. దేవుడు నమ్మకమైన వాడు. దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను రక్షించుకున్నాడు, సంఘములో నాటాడు, ఈ కృపకు పాత్రుని చేశాడు. అంతే, సంతోషించు. ఎలాంటి నిందలు వచ్చినా, ఎలాంటి నెపాలు వచ్చినా, నీ అనుకున్న వారి నిన్ను అవహేళనలు చేస్తున్నా, నీ మీద తిరుగుబాట్లు చేస్తున్నా భయపడొద్దు సుమా. కానీ దేవుని దృష్టికి మాత్రం నిర్దోషిగా ఉండు. దేవుడు విడిపిస్తాడా? దానియేలుని విడిపించిన దేవుడు ఈ రాత్రి మన సమస్యలను, ఈ రాత్రి మన యొక్క హృదయ వేదన నుండి కూడా విడిపించగలుగుతాడు. దేవుడు గొప్ప సమాధానం ఇవ్వగలుగుతాడు. దేవుడు బలవంతుడు, దేవుడు శక్తిమంతుడు. అసలు ఆ సింహాలు ఎలాంటివంటే ఎంత బలమైనవో తెలుసా? దానియేలును పడేసిన వారందరినీ కూడా రాజు ఆజ్ఞాపించగానే బోన్లో పడేశారు. అసలు పైనుంచి కిందకు రాకుండగానే, కింద పడకుండగానే మొత్తం బోన్లన్నీ కూడా పిండి చేసి పడేస్తున్నాయి. కానీ దానియేలును మాత్రం సాహసించి ఏమీ చేయలేకపోయినాయి. ఈ రాత్రి మనం నేర్చుకుంటున్న ఒక విషయం ఏంటంటే దానియేలును దేవుని దృష్టికి ఎవరంటే నిర్దోషి.
అవును, నిర్దోషుల విషయంలో దేవుడు కాపాడతాడా? ఇదే కదా భక్తి. ఇలాంటి భక్తిని మనం అలవర్చుకుని దానియేలు వంటి శ్రేష్టత దినదినము 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 దేవునికి దగ్గరవుతూ దేవునికి ప్రియులుగా దేవునికి శ్రేష్ఠులుగా మారిపోతూ ఉంటే ఇక ఆయన కాపాడుకుంటాడు. తన దూతను పంపించరే, బాబు నా భక్తుడు మంచోడు, నా భక్తుడు ఏ కష్టంలో ఉన్నవాడు చూడు, వెళ్ళి కాపాడు, విడిపించు. ఇక ఆయన మన వెంట పడతాడు. అది దానియేలు వెంట దూత పడినట్లుగా, సింహాల భూమిలోకి దూత వచ్చినట్లుగా ఇక మనం ఎక్కడుంటే అక్కడ ఆయన దూత దిగి వస్తుంది. అది ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి. కనుక నాకు ఇచ్చిన టైం అయింది, నేను ముగిస్తున్నాను. కనుక దానియేలు భక్తుని వలె మన హృదయాన్ని కట్టుకుందాం. దేవునికి ఎంత దగ్గరైపోయిందండి, దేవునికి ఎంత ప్రియమైన వాడైపోయాడండి. ఈ రాత్రి మనం పరిశీలించుకొని అలాంటి కృపలోనికి వెళదాం. దేవుడట్టి కృప మన సంఘాలకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ కొందనాలు. ఈ రాత్రి మాకు అనుగ్రహించిన నీ గొప్ప సందేశాన్ని బట్టి స్తోత్రాలు. నాయన, దానియేలు వంటి శ్రేష్టత మేము సంపాదించుకొని నీ దృష్టికి నిర్దోషులుగాను మనుషుల దృష్టికి నీతిమంతులుగా ఉండే కృప, నేరము చేయని వారిగా ఉండు కృప అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తూ ఇంతవరకు మాకు ఇచ్చిన యొక్క ప్రశస్తమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన నీ సేవకుని కొరకు, నీ సేవకుని కుటుంబం కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాము. చేస్తున్న కృపను బట్టి స్తోత్రాలు, చూపుతున్న దయను బట్టి స్తోత్రాలు. అలాగే కోవిడ్తో బాధపడుతున్న వారందరికీ గొప్ప విడుదల దయచేయండి, గొప్ప కృప అనుగ్రహించండి. అలాగనే ఈ రాత్రి బిడ్డలు తిరిగి తక్కిన సమయం ప్రార్థనలు గడపడానికి గొప్ప కృప అనుగ్రహించండి, గొప్ప సహాయం అనుగ్రహించండి. ప్రార్థన చేస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమా ఘనతలు మీకు ఆరోపిస్తూ సంఘాలను నాయన అలాగే బలహీనులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. గర్భిణీ స్త్రీలను, అలాగే ప్రసవించిన బాలింతలను, చంటి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మహిమా ఘనతలు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మీకే సమర్పించుకుంటూ నీ దాసుని కుటుంబాన్ని, నీ దాసుని మీ చేతులకు అప్పగిస్తూ సహాయం చేయమని కోరుతూ ప్రార్థిస్తూ యేసు పుణ్యనామములో ప్రార్థించి మీ సహాయం కొరకై అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి, ముగించుకుందాం. మరి ఆ తాడువే కొరకు ప్రార్థన చేయండి భారంతో. అలాగనే కోవిడ్ పేషెంట్ల కొరకు ప్రార్థన చేయండి. ప్రియులారా, మరి రేపు ఆదివారం కనుక 10 గంటలకల్లా మనం లైవ్లో ఉంటాము. దైవ సేవకులు దేవుని మహాకృపను బట్టి మరి రేపు లైవ్లో ఉంటారు. కనుక మనం అందరం కూడా చక్కగా ఎగ్జాక్ట్లీ 10 గంటలకల్లా రేపు ఆరాధన కనుక లైవ్లో ఉందాం. అందరికీ వందనాలు.